ఓకే హాయ్ ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే అంటే మీరు ఆల్రెడీ వెబ్ సిరీస్ తీశారు. ఓకే మంచి గుడ్ రెస్పాన్స్. అంటే ఎలా ఎంటర్ అయ్యారు టెనెంట్లోకి? ఏదైతే వెబ్ సిరీస్ చేశానో ఆ వెబ్ సిరీస్ సార్ అలా దాంట్లో ఉన్న చిన్న బైట్స్ చూసి అంటే దాని ముందు 2 మూవీస్ చేశాను. బట్ సార్ అది చూసారో లేదు నాకు తెలీదు. బట్ అలా లైక్ సార్ క్యాజువల్గా చూసారు వీడియో బైట్స్ నేను చేసిన వెబ్ సిరీస్లోది అండ్ పిలిచి చెప్పారు స్టోరీ ఇది అని చెప్పి. సో దట్ ఈస్ హౌ ఐ ఎంటర్డ్ అనమాట. ఓకే అంటే ఎంత షార్ట్ టైంలో జరిగిపోయింది అంటారు? చాలా షార్ట్ టైం. పిలిచిన రోజే సార్ స్టోరీ చెప్పారు. చేస్తావా చెయ్యవా సార్, ఇది నా డైరెక్ట్ అడిగారా సార్ మీరు చేస్తావా చేయవా అని? నా కంఫర్ట్ జోన్ ఇది, నేను ఇంత చేయగలుగుతాను, అసలు చేయగలుగుతానా లేదా అన్ని ఉన్న ఇన్సెక్యూరిటీస్ అన్ని చెప్పేశాను. సార్ వాజ్ లైక్ నాకు కావాల్సింది ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ యాక్టింగ్, అది నేనే చేయించుకుంటాను నీ చేత, అంతవరకు చేస్తే చాలు, ఓకే ఎటువంటి డిస్కంఫర్ట్ లేకుండా ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ అని అన్నారు. టిల్ లాస్ట్ డే ఆఫ్ ద షెడ్యూల్ అదే మెయింటైన్ చేశారు సార్. ఎక్కువ చేస్తే తక్కువ చేయని చెప్పడం, తక్కువ చేస్తే ఎక్కువ చేయని చెప్పడం. కంఫర్ట్ జోన్ నేను ఏదైతే సార్ చూసుకోండి అని చెప్పానో అది మైండ్లో పెట్టుకొని చాలా కేర్ఫుల్గా తీశారు. చూసుకున్నారు, తీసుకున్నారు. ఎస్. ఓకే ఓకే ఈ మూవీకి యాక్చువల్గా యూబీఏ సర్టిఫికేట్ ఉంటుంది, దీనికి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు? అంటే హింస ఎక్కువ ఉంటుందా మూవీలో? మీకు కనిపించింది అది? నాకు అట్లా అనిపించింది, ట్రైలర్ అనిపించింది. అంటే ఏ ఇచ్చారు కాబట్టి ఈ జోనర్ ఆఫ్ ఇది ఉంది కదా, హింస అలా ఏం లేదంటారు. ఎలా వచ్చింది థాట్ మీకు? ఏంటంటే స్టోరీ ఎలా రాసుకుని ఎలా వచ్చింది థాట్? ఈ స్టోరీ నా ఫ్రెండ్ది, తను రైటర్ కమ్ డైరెక్టరు. ఓకే నా ఫ్రెండ్ అతను, మోర్ దెన్ 20 years నుంచి ఫ్రెండ్స్ ఇద్దరు. తను వచ్చి నేను కథ ఇస్తాను నువ్వు చేయాలి డైరెక్షన్ అని నా దగ్గరికి వచ్చాడు. అతను డైరెక్టరు. సరే ఈ ఆలోచనతో వచ్చాడు ఏంటని విన్నాను. ప్లస్ అది కాకపోయినా కూడా ఫ్రెండ్స్ అంటే షేర్ చేసుకుంటాం కదా. విన్న తర్వాత సో ఒక ఛాలెంజ్ ఇసిరాడు వీడు, నా ఫ్రెండే ఛాలెంజ్ ఇసిరాడు. సో నాకు కూడా ఇది జోనర్ చేంజ్ ఉంటుంది అంతేగా మరి. అంటే తన కథ ఇచ్చి నన్ను డైరెక్ట్ చేయమన్నాడు, తను డైరెక్టర్ అయ్యి ఉండి నేను ఛాలెంజ్గానే తీసుకుంటానండి. అంటే ఒక రకంగా నాకు నేను ప్రూవ్ చేసుకోవడానికి కూడా ఒక టాస్కే కదా. తను నమ్మి అనుకున్న దాన్ని నేను చూపించగలిగానా లేదా, అది కూడా నేను నా కెరీర్కే కదా హెల్ప్ అయ్యేది. సో అలా నేను విన్న వెంటనే ఆయన ఏదైతే అన్నారో అలా విన్న వెంటనే ఏమనిపించింది, కథలో ఉన్న ఎమోషన్స్ ఏంటి, ఇది ఎలా కనెక్ట్ అయింది అలాగా. సో ఇందుకు ఇచ్చాడా అంటే నాలో ఏదో ఉందా, అదేదో చూద్దాం, నేను ట్రై చేద్దాం అని చెప్పి ట్రై చేశాను. 100% అనుకున్న దానికన్నా అద్భుతంగా వచ్చింది.